సో ఏంటంటే తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు ఈ సంవత్సరం ఏ రకంగా ఉంటుంది ఇన్ జనరల్? చంద్రబాబు గారు ఈ సంవత్సరం బాగా రాణిస్తారు. అంటే గడిచిపోయినటువంటి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. గురువు యోగకారకమైనటువంటి స్థితిలోకి రాబోతున్నాడు. ఆయనకి యోగాన్నే పట్టేస్తుంది. ఇంకా బలమైనటువంటి నేతగా కూడా ఎదగలుగుతారు. రాజకీయంగా వచ్చినప్పటికీ కేంద్రంలో తనకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి వనరులు, అదేవిధంగా ప్రాజెక్ట్స్ సమకాలంలో తేగలుగుతారు. అదేవిధంగా ప్రజల యొక్క మన్నలను కూడా పొందగలుగుతారు. ప్రథమార్థంలో 1 అక్టోబర్ వరకు కూడా. ద్వితీయార్థంలో కొంచెం స్లో డౌన్ అనేది ఉంటుంది. అక్టోబర్ 31 తర్వాత నుంచి కొంచెం స్లో డౌన్ అవ్వగలుగుతారు. దాని తర్వాత మళ్ళీ ఆరోగ్యపరంగాను మరియు అదేవిధంగా తను చేసేటువంటి మంచి కార్యాలు ప్రజల్లోకి పూర్తిగా తీసుకెళ్ళగలుగుతారు ఈ సంవత్సరం. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని మీరు చెప్పిన బృహజ్జాతకం ప్రకారం రేవతి నక్షత్రం ప్రభావితం చేస్తుంది. రేవతి నక్షత్ర ప్రభావం మీనరాశి ఉన్న కారణం చేత, మీనరాశిలో శని ఉన్న కారణం చేత, శని కుజుల సంయోగము, శుక్రుడు మొత్తం యొక్క గ్రహాధిక్యత ఆ రాశిలో ఏర్పడిన కారణం చేత కొన్ని రాజకీయ పరమైనటువంటి అనూహ్యమైన పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలగడానికి అవకాశం ఉంది. కొత్త వ్యక్తులు రాజకీయంగా తెర మీదకి రావచ్చు. ఎవరు ఊహించిన వ్యక్తులు కొన్ని పదవుల్లో మంచి మార్పులు చేర్పులు జరగచ్చు. ఇలాంటి కొన్ని అనూహ్యమైన పరిణామాలు ఈ సంవత్సరం రాజకీయంగా సంచలనాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నమోదయ్యే అవకాశం ఉంది. ఓకే, అంటే ఎందుకు ఈ సంవత్సరం అంటే మీరు ఇందాక చెప్పినట్టు రేవతి నక్షత్రం శని ఆ విధమైనటువంటి పరిస్థితుల కారణం చేత, రేవతి నక్షత్రంలో శని గ్రహాధిక్యత ఏర్పడుతున్న కారణం చేత, అందులో ఈ వర్షలగ్నం రేవతి నక్షత్రం మీనరాశిలో ఏర్పడిన కారణం చేత, ఈ కారణాల వల్ల కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. కృష్ణసుధి గారు కొన్ని ప్రెడిక్షన్ చేస్తున్నారు ఏపీ గురించి, మీకు కూడా అలాంటి ప్రెడిక్షన్స్ కనిపిస్తున్నాయా? అంటే ఇప్పుడు ఈ పంచగ్రహ కూటమి రేవతి నక్షత్రం ఇది తాత్కాలిక కొంతకాలం ఉంటుందమ్మా, అంతకంటే ఎక్కువసేపు ఉండదు. అక్కడ మహా అయితే 4 రోజుల తర్వాత అన్ని గ్రహాలు పక్కకు జరిగిపోతాయి. అంత మాత్రాన్ని కలిసినంత కాలంలో కలిసినంత కాలం ఉంటుంది. ఒకవేళ కుజుడు 45 రోజులు అక్కడ ఉంటాడు కాబట్టి ఆ 40 రోజులు దాని బీభత్సాన్ని చూపిస్తాడు. అది పూర్తిగా మన రాష్ట్రం మీద, తెలుగు రాష్ట్రాల మీద అని కాకుండా మార్పులు ఏవో జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు చూడండి ఉన్నట్టుండే ఎప్పుడు ఏ టైంలో మీరు చెప్తున్నది, ఇందాక మీరు చెప్పింది ఏ టైంలో జరగచ్చు సుమారు? మొదటి భాగం జూన్ లోపలేనండి, గురుడు మారే లోపల. జూన్ లోపలే లేదండి. ఇక్కడ ఏదైనా ఉండాలి అని అంటే కొంచెం మనకి ఏప్రిల్ మే వరకే ఉంటుంది. ఏప్రిల్ మేలోని ఎవరైనా మారే అవకాశం లేదు. ఏప్రిల్ మే లోపల ఈ 5 రాష్ట్రాలు జరుగుతున్న ఈ రాజకీయ వ్యవస్థ ఏదైతే ఉందో, రాష్ట్రంలో ఎలక్షన్స్ జరుగుతున్న టైంలోని ఇక్కడే పెద్ద మార్పులు ఏం జరగదు. ఉన్నట్టుగా మెయింటైన్ చేయగలిగితే బాగున్నట్టుగా ఉంటారు తప్ప అధికంగా ముందుకు ఎవరు వెళ్ళరు. కూటమి ప్రభుత్వంలో పెద్ద చెప్పుకో మార్పు అయితే ఉండదండి. కానీ ఒక విషయం చెప్పొచ్చు ఏంటంటే, నాకు చంద్రబాబు నాయుడు గారి జాతకం ఉండొచ్చు ఉండకపోవచ్చు అందరి దగ్గర అని పాయింట్ కరెక్ట్గా అయి ఉండొచ్చు. కానీ ఏదో కొన్ని విషయాల మీద మనం బేస్ చేసి మనం చెప్పుకుంటున్నాము. ఇప్పుడు ఇందాక శర్మ గారు అన్నట్టుగాను, అలాగే పవన్ కళ్యాణ్ గారి జాతకం మాత్రం ఖచ్చితంగా ఉంది కాబట్టి ఆయన కూడా బలం ఉంది కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, ఈ రాష్ట్రానికి పెద్దగా ఇద్దరు కలిసి కూటమిలో ఉన్నారు కాబట్టి, బీజేపీ కూడా ఉంది నేషనల్ లెవెల్లో ఉంది కాబట్టి అవి దృష్టిలో పెట్టుకుని, రాజు కూడా ఎవరో మనం ఇప్పుడు తేల్చేసాం ఆల్రెడీ, ఈ సంవత్సరం రాజు ఎవరో, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే మాత్రం పెద్ద మార్పులు ఏమి జరగదు. ఆంధ్ర రాష్ట్రానికి మాత్రం ఈ సంవత్సరం అద్భుతంగానే ఉంటాయి. అలాగే పవన్ కళ్యాణ్ గారి ప్రొటెక్షన్ అనేది ఆ కూటమిని అలా నిలబెడుతుంది. చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్ కి, లోకేష్ కి ఎలా ఉంటుంది? బానే ఉంటుంది. వాళ్ళ సయోధ్య బాగుంటుంది. కూటమి ప్రభుత్వానికి ఎటువంటి డోకా లేదు. రాబోతున్నటువంటి సంవత్సరం ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు అనుకున్నటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ రాబోతున్నటువంటి సంవత్సరంలో పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ముఖ్యంగా వాళ్ళు అనుకున్నారు, దాన్ని సకాలంలో కంప్లీట్ చేయడానికి వారు తీసుకుంటున్నటువంటి చర్యలు కూడా పురోగమన స్థితిలోనే ఉంటాయి. మంచి ఫలితాన్ని